కడప జిల్లాలో మున్సిపల్ కార్మికుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. సమ్మెలో భాగంగా కడప కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. కడప జిల్లాలో మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించలేదంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వము సంబంధించినటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యలు ఏదైతే పాదయాత్రలో చెప్పినటువంటి మాటను ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిలబెట్టుకోలేనటువంటి దుస్థితికి ఎగబడిందని చెప్పేసి ఈరోజు 11 రోజులుగా నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఏఐటీయూసీ నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తా అంటే పట్టించుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి తన యొక్క మంత్రులతో తూతూ మంత్రంగా చర్చలు జరిపి హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చినప్పటికీ కూడా గత 4 సంవత్సరాలుగా ఇంకొక 3 నెలలు ఉంటే దిగిపోతాడన్న కూడా కార్మికుల యొక్క గోడు పట్టించుకొని విధులేని పరిస్థితుల్లోనే ఈరోజు సమ్మె చేస్తున్నారు. కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పినారు. అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ ఆయన అధికారంలోకి రాకముందు పాదయాత్ర సందర్భంగా పర్మనెంట్ చేస్తామని చెప్పినాడు. ఆయన అడిగిందే చేయమని చెప్పి ఈరోజు గత 4.5 సంవత్సరాలుగా ఆందోళన చేసినా ఏమాత్రం పట్టించుకోకపోవడం మూలంగానే ఈరోజు ఆందోళన చేయవలసిన పరిస్థితి ఉంది. ప్రజారోగ్యాలు దృష్టిలో ఉంచుకొని ఎక్కడ చెత్త అక్కడ పేరుకుపోయి ప్రజల ఆరోగ్యాలు పాల్గొకుండానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మేల్కొని తన యొక్క మంత్రులతో చర్చలు జరిపి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైనా జరిగితే దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నాం. మొత్తం మీద అయితే 11 రోజులుగా వివిధ రకాలుగా ఈరోజు సమ్మె నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సమస్యలను పరిష్కరించకపోతే ఏ విధంగా చర్యలు చేపడతారనే దానికి కూడా అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి. మున్సిపల్ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మెలోకి పోకముందే చాలాసార్లు మొరబెట్టుకోవడం జరిగింది, చాలాసార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది, చాలాసార్లు కూడా ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపుగా నెల రోజుల కిందటే సమ్మె నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిమ్మకు నీరెత్తినట్లు కూడా ఇవాళ దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా కార్మికులు, మున్సిపల్ కార్మికులు దేవుళ్ళు, అదేవిధంగా వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తి మీద వేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఈరోజు ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే మున్సిపల్ కార్మికులు న్యాయమైనటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాల్సిందే. అదేవిధంగా మున్సిపల్ కార్మికులందరూ, అదేవిధంగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సమ్మె ఇంతటితో ఆగదు, భవిష్యత్తులో మీ దగ్గరలో ఉంది. ఎందుకంటే రాజకీయ ఎన్నికలు కూడా దగ్గరలో పడుతున్నాయి కాబట్టి వెంటనే ఈ సమస్యలన్నీ పరిష్కరించకపోతే రానున్న ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పాదయాత్ర చేస్తున్నటువంటి తరుణంలో ఏదైతే హామీలు ఇచ్చినారో సమాన పనికి సమాన వేతనం అనే పదము ఇప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటికీ మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించలేదని ఈరోజు సమ్మె బాట పట్టారని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ యూసఫ్తో శ్రీకాంత్ 6 టీవీ ఇక్కడ.